హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. బెండకాయ పచ్చడి. బెండకాయ పచ్చడి మాట వింటే మీకు ఏదైనా గుర్తొస్తుందా? అదే అమ్మలు చేసినట్టు, నానమ్మలు చేసినట్టు, అమ్మమ్మలు చేసినట్టు ఏదో ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది కదా. ఎస్, నాకు కూడా మా నానమ్మ చేసేదన్నమాట పచ్చడి. చాలా బాగా చేసేది. అదే విధంగా గుర్తు తెచ్చుకొని మరీ చేశాను. బెండకాయలు శుభ్రంగా కడిగేసి తుడిచేసి కట్ చేసి పెట్టాను. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ లేకుండా ఈ బెండకాయ ముక్కలన్నీ ఇందులో వేసేసి వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల ఇందులో ఉండే జిగురంతా వెళ్ళిపోతుంది. మనం పచ్చడి చేసినప్పుడు గమ్ముగా రాకుండా చాలా బాగుంటుందన్నమాట. అందుకనే ఇలా వేయిస్తారని అప్పుడు చెప్పేవాళ్ళు. అయితే అదే పద్ధతి నేను ఇవాళ ఫాలో అవుతున్నాను. ఇక పచ్చిమిర్చి కూడా తగినట్టుగా కట్ చేసేసుకొని ఇందులోనే వేయించుకుంటున్నాను. పచ్చిమిర్చి వేగడానికి ఎక్కువ సమయం పట్టదు కాబట్టి మనం బెండకాయ కొద్దిగా వేగిన తర్వాత ఇది కూడా వేసేసి రెండు కలిపి మనం వేయించుకుంటే సరిపోతుంది. ఇక మొత్తంగా అన్నీ తీసేసి ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర అలాగే ధనియాలు ఈ రెండు కూడా ఒక్కసారి వేయించేసేసుకొని, టమోటో టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులో వేసుకుంటే, అందుకని 2 టమోటోలు చిన్నవి తీసుకున్నాను. ఇందులో వేసేసి కొంచెం చింతపండు పులుపు కోసం కావాలి కాబట్టి చింతపండును కూడా ఇందులోనే వేసి మగ్గిచ్చేసాను. ఇది కాస్త చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ముందుగా బెండకాయ, పచ్చిమిర్చి అలాగే టమాటో, చింతపండు, సరిపడా ఉప్పు అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకటేసారి తిప్పాలి, ఎక్కువ తిప్పకూడదు. పచ్చి ఉల్లిపాయ కట్ చేసి సన్నగా కట్ చేయకుండా అలాగే పెద్ద కట్ చేయండి. కొత్తిమీర కూడా వేసి ఒకటేసారి తిప్పి పెట్టేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.